మళ్ళీ కామెడీ. ఏమండి బాగున్నారా? ఈ మధ్య మాకు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. సరే ఆ భార్యాభర్తలు ఇద్దరితో కొంచెంసేపు పిచ్చాపాటి మాట్లాడాను. తర్వాత స్నాక్స్ టీ అన్నీ కూడా అయిపోయాయి కార్యక్రమాలు. ఇంతలో స్కూల్ నుంచి వాళ్ళ పిల్లలు ఓ పాప ఓ బాబు, పాప పేరు లిల్లీ, బాబు పేరేమో బాచి, వాళ్ళిద్దరు స్కూల్ నుంచి వచ్చారు. వాళ్ళు వచ్చి రాగానే ఈ వీళ్ళలో చాలా హడావిడి మొదలైపోయిందనమాట. వాళ్ళ వెనకాల పడి తరిమి కొట్టడం మొదలుపెట్టిందనమాట. స్కూల్ డ్రెస్ ఇప్పేసి మా డ్రెస్ మార్చేసుకో, మొంగడుకో, గబగబా తినండి అని ఒకటే హడావిడి అనమాట. అటు అటు ఇటు అటు అటు పరుగులు తీస్తుందనమాట. వాళ్ళిద్దరూ పరుగులు తీస్తుంటే ఎలా ఉందంటే వంటగదిలో కాళ్ళ మధ్యలోంచి ఎలకలు బొద్దింకలు అవన్నీ ఇలా గుంపులు గుంపులుగా తిరిగితే ఎలా గంతులేస్తారు అలా గంతులేస్తున్నారు. చివరికి హడావిడి పెట్టి 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 వాళ్ళిద్దరూ వాళ్ళ కార్యక్రమాలన్నీ పిల్లల కార్యక్రమాలన్నీ చేయించి అప్పుడు అమ్మయ్య అంటూ నా ఎదురుగుండా కూర్చున్నారు. నేను అడిగాను ఏంటి హడావిడి అనేసి. అదే వాళ్ళని ఇప్పుడు కోచింగ్కి పంపించాలి కదా అని అన్నారు. నేను అన్నాను అదేమిటి ఇప్పుడే పాపం స్కూల్ నుంచి వచ్చారు కదా, కష్టపడి చదువుకున్నాక మళ్ళీ ట్యూషన్లు కోచింగ్లు అంటే పాపం వాళ్ళకి కష్టం కదా అంటే ఇంకా అప్పుడు నవ్వింది చూడండి, పడి పడి నవ్విందనమాట. దొర్లి దొర్లి నవ్విందనమాట. పొట్ట చెక్కలేయాలా నవ్వడం మొదలుపెట్టిందనమాట. నేను ఆశ్చర్యపోయాను, ఇదేంటి నేను ఇప్పుడు ఏమన్నా జోకేసానా, ఆవిడ ఎందుకు అలా నవ్వుతుంది అని అట్లా అనుకుని బిత్తరపోయి చూస్తూ ఉండిపోయాను అనమాట. అప్పుడు ఆవిడంది, అయ్యో అన్నయ్య గారు, పిల్లలు వాళ్ళు చదువుకుని ఇప్పుడే వస్తే వాళ్ళని మళ్ళీ అలా చదువుల కోసం తరుగుతాం, మేము వాళ్ళ రిలాక్సేషన్ మేము కోరుకోం ఏంటి, వాళ్ళని కోచింగ్కి పంపిస్తున్నామంటే చదువుల కోసం కాదు, మా పిల్లకేమో డ్యాన్సు, వాడికి కరాటేలో కోచింగ్ అనమాట అని చెప్పిందనమాట. అప్పుడు నేను డ్యాన్సా, నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం, ఇంతకీ మీ పాపకి కూచిపూడి నేర్పిస్తున్నారా, భరతనాట్యం నేర్పిస్తున్నారా అని చాలా ఇంట్రెస్టింగ్గా అడిగాను అనమాట. అడిగితే అప్పుడు ఆవిడ మళ్ళీ పడి పడి నవ్విందనమాట. అన్నయ్య గారు మీరు ఏ త్రేతాయుగంలో పుట్టాల్సిన వాళ్ళండి, డ్యాన్స్ అంటే కూచిపూడి భరతనాట్యమా, చీచి మేము అలాంటి డ్యాన్స్లు ఎందుకు నేర్పిస్తాం అని అంది ఆవిడ అసహ్యంగా మొహం పెట్టి. అప్పుడు ఆయన ఏమన్నాడంటే మన మల్లిక్ గారికి అలా చెప్తే అర్థం కాదు, మన పాపతో డ్యాన్స్ చేసి చూపిద్దాం, అప్పుడు ఆయన క్లియర్గా అర్థమవుతుంది అని అంటే అవునండి మంచి ఐడియా చెప్పారు అనేసి వాళ్ళ పాపని పిలిచి ఏ లిల్లీ పాప నువ్వు చక్కగా అంకుల్కి డ్యాన్స్ చేసి చూపించు అంటే ఆ పాపేమో మళ్ళీ పాత పెత్తు తెస్తాను అంది అనమాట. అప్పుడేమో వాళ్ళు టేప్ రికార్డర్ ఆన్ చేశారు. ఆ టేప్ రికార్డర్లోంచి పాట వచ్చిందండి, మంచి బూతు పాట అనమాట. ఓరోరు యోగి నన్ను కొరికైరో, ఓరోరు యోగి నన్ను నల్లిపోయిరో, ఓరోరు యోగి నన్ను కుదిపోయిరో, ఆ పాట అనమాట. దానికి ఆ పాప చక్కగా సెక్సీ మూమెంట్స్ ఇచ్చి డ్యాన్స్ చేస్తూ ఉందనమాట. అప్పుడు ఆ పిల్ల తల్లిదండ్రులు వాళ్ళు ఎంతో తన్మయత్వంగా ఎంతో ఆరాధనగా వాళ్ళ పిల్ల వంక ఇలా చూస్తున్నారనమాట, మురిసిపోతూ ముక్కలైపోతూ. అది చూడగానే నాకు కడుపులో తిప్పేసి ఇంకా గబగబా గబగబా సింక్ దగ్గరికి వెళ్ళి బళ్ళున వాంతి చేసుకున్నాను. దాంతో ఆవిడ కంగారు పడిపోయి టేప్ రికార్డర్ ఆఫ్ చేసేసింది. పాప ఆటోమేటిక్గా డ్యాన్స్ ఆపేసింది. నేనేమో సోఫాలో కూలబడ్డాను. ఆ తర్వాత ఏమో నేను టాపిక్ మార్చేసి అవును కానీ అసలు మీరు మీ పాపకి ట్రైనింగ్ అన్నారు, అసలు అది ఏంటి దేనికోసం అని అడిగాను మళ్ళీ. అంటే ఇందాక చెప్పాం కదండి ట్రైనింగ్ అంటే డ్యాన్స్ కనేసి, డ్యాన్స్ కోసమే ఇప్పుడు రియాలిటీ షోలు వస్తున్నాయి కదా టీవీలో, ఆ రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేయించడం కోసం మా పాపకి ట్రైనింగ్ ఇప్పిస్తున్నాం అనమాట అని చెప్పింది. దాంతో నాకు బుర్ర తిరిగిపోయింది. ఈ మధ్య ఈ రియాలిటీ షోలు చాలా ఎక్కువైపోయాయండి, మీరు కూడా టీవీలో చూసే ఉండుంటారు. అసలు ఈ రియాలిటీ షోని కనిపెట్టిన వాడి బట్టలు ఊడదీయించి ఒంటి మీద నూనె పోకు కూడా లేకుండా మొత్తం ఉప్పదీయించేసి 4 రోడ్ల కోళ్ళు ఉంటుందిగా మంచి సెంటర్లో, అక్కడ ఒక వల్గర్ పాటకి స్టెప్లు వేయించాలి, అప్పుడు బాగుంటుంది. ఈ చిన్నపిల్లల చేత వాళ్ళు చాలా వల్గర్ మోస్ట్ వల్గర్ పాటలకి స్టెప్పులు వేయిస్తుంటారు. అసలు వాళ్ళు ఎలాంటి పాటలకి స్టెప్పులు వేయిస్తారో మీరే చూడండి కాస్త. ఆకలేస్తే అన్నం పెడతా, అలిసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా, సై అంటే సెంటే పూస్తా, రెంటిస్తే టెంటే వేస్తా, ఇంటిస్తే వెంటే బస్తా బుల్లోడా, జామ్ చక్కిడి చిందులకైనా ఓం తొక్కిడి సందడికైనా ఓరబ్బా ఓరబ్బా జామ్ చక్కిడి చిందులకైనా ఓం తొక్కిడి
తొక్కిడి సందడికైనా వెంటపడి వచ్చేవాళ్ళ కుర్రాడు సోం పాపిడి బిందులకైనా కాముడి సందులకైనా చెట్టపడి వచ్చేవాళ్ళ కుర్రాడు. ఈ పిల్లలకి కోచింగ్ ఇచ్చే వాళ్ళని మెంటర్స్ అని అంటారు అనమాట. మెంటర్స్ అనే కంటే మెంటల్స్ అంటే బాగుంటుందేమో కదా. ఈ మాస్టర్లు అందరూ అరవోళ్లే, ఆ జడ్జీలు కూడా అరవోళ్లే ఉంటారు. అదేంటో మరి తెలియదు, అందరూ అరవోళ్లే ఉంటారు. మద్రాసు నుంచి వస్తారు, ఎక్కడి నుంచి వస్తారు, అందరూ వాళ్ళే ఉంటారు. సరే, ఒక పాప ఆ స్టేజ్ మీద డ్యాన్స్ చేసింది అనుకోండి, ఒక వల్గర్ పాటకి వల్గర్ మూమెంట్స్ ఇస్తూ డ్యాన్స్ చేసింది అనుకోండి, అప్పుడు ఆ జడ్జి ఎలా కామెంట్ చేస్తాడో తెలుసా? నువ్వు చాలా బాగా స్టెప్పులు వేస్తావమ్మా, నువ్వు ఆ మీనింగ్ పాట మీనింగ్ వెళ్ళే ఆ మీనింగ్కి తగిన మాదిరి జర్కులు స్టెప్పులు వేస్తేవి, చాలా ఫ్యూచర్లో చాలా పైకి వస్తావు నువ్వు అని అంటాడు. ఫ్యూచర్లో పైకి రావడం ఏంటి ఇటువంటి పాటలు వేసి? ఆ పాప రౌడీ ముందు అవుతుందనా ఈయన ఉద్దేశం? ఇంకో ఆర్ట్ జడ్జి ఏమంటుందంటే, అంతా బాగానే ఉంది కానీ అది నడుము దగ్గర ఇంకొంచెము జర్కులు ఇస్తే చాలా బాగుంటుంది అని ఆ పాపని కామెంట్ చేసేసి, ఆ పాపకి ట్రైనింగ్ ఇచ్చిన మాస్టర్ ఉంటాడు కదా, వాడికి ఇలా చూస్తుంది అనమాట. ఏమంటావు నువ్వు అంటుంది. వాడేమో సిగ్గుతో చితికిపోయి పాపం ఇలా తల ఉంచుకుని, అవును మేడం, సారీ మేడం, నేను నెక్స్ట్ రౌండ్లో పాప చేత ఇంకా వల్గర్గా డ్యాన్స్ చేయించడానికి ట్రై చేస్తున్నా మేడం, ప్రాస్టిట్యూట్స్లు కూడా సిగ్గుపడే మాదిరి నేను స్టెప్లు వేయిస్తుంది మేడం అని అంటాడు. ఇది చూసి ఆడియన్స్ ఏలను చప్పట్లు. ఈ తతంగం అంతా చూసి తల్లిదండ్రులు ఎంతో మురిసిపోయి చూస్తుంటారనమాట. వాళ్ళ పాపం ఇంకా చాలా గర్వంగా చుట్టూ అందరూ వైపు చూస్తారనమాట. ఇట్లా ఏదో గొప్ప ప్రోగ్రామ్ ఇచ్చేసినట్టు. ఇప్పుడు ఈ ముగ్గురు ఆరో జడ్జీలు ఉంటారు కదా, వాళ్ళతో పాటు పక్కన ఇంకో ముగ్గురు కొత్త ఆడవాళ్ళు కూర్చుంటారు, అమ్మాయిలు. వాళ్ళకి అక్కడ కూర్చునే అర్హత ఏంటో మనకు తెలియదు, వాళ్ళు డ్యాన్సర్స్ కాదో కూడా తెలియదు. కానీ వాళ్ళు కూడా జడ్జిమెంట్లు పాస్ చేస్తూ ఉంటారు. మధ్య మధ్యలో వాళ్ళకి వాళ్ళు దెబ్బలాడుకుంటూ ఉంటారు అనమాట. నువ్వెంతే అంటే నువ్వెంతే, నీ బతికేంటి అంటే నీ బతికేంటి, చూసేం లేవే నీ గురించి చాలా, విన్నాను లేవే నీ గురించి చాలా, ఇలా ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటూ చేస్తుంటారు. మధ్యలో మళ్ళీ ఒక అబ్బాయి ఎవరన్నా డ్యాన్స్ చేస్తే ఈ ముగ్గురులో ఒకరితో ఎవరితో కామెంట్ చేస్తుంది అనమాట అడ్వర్స్గా ఆ డ్యాన్స్ గురించి. అప్పుడు ఆ అబ్బాయి లేదు, వీళ్ళ వైపు కోపంగా చూసి, ఏం కళ్ళేమన్నా దొబ్బేయా, మీకేమన్నా దొబ్బేయా, ఒక్కసారి సరిగ్గా చూడండి నేను డ్యాన్స్ చేస్తున్నప్పుడు, ఛాలెంజ్ తొడకొట్టి ఛాలెంజ్ చేస్తున్నా, నాతో డ్యాన్స్ చేయండి మీరు అని అంటాడు. ఏమండి, ఏ చిన్నపిల్లలు అసలు ఎంత అమాయకంగా ఉంటారు, ఇలాంటి డైలాగ్స్ వాళ్ళు ఏమైనా చెప్తారా? అది ఒక ఛానల్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు షూటింగ్ స్పాట్ నుంచి ఎవరన్నా ఇలా మాట్లాడతారా? అంతా వీళ్ళు క్రియేట్ చేస్తారనమాట. ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజర్సు, తర్వాత ఛానల్ మేనేజ్మెంటు, వీళ్ళనమాట. ఆ పిల్లలతో అనవసరంగా అమాయకమైన పిల్లవాడితో ఇలాంటి డైలాగ్స్ చెప్పించి మనకి ఏమైనా ఇంప్రెషన్ కలిగిస్తారు? ఏంటి ఇంత చిన్న పిల్లవాడికి అంత పొగరా అని అనిపించేలా చేస్తారు. పాపం అనవసరంగా బయలవుతుంది ఆ పిల్లవాడు. మళ్ళీ ఈ తల్లిదండ్రులు కూడా సిగ్గులేదనమాట. వాళ్ళు ఊరికే చాలా గొప్ప ప్రోగ్రామ్ ఇస్తుంటారు, మురిసిపోతూ ఉంటారు. మధ్య తల్లి కొత్త దానిలాగా ఇలా లేచి నిలబడుతుంది జనంలోంచి. లేచి నిలబడి, మా పిల్లవాడి డ్యాన్సు కోసం, ఈ కోచింగ్ కోసం నేను నా భర్తని నెగ్లెక్ట్ చేశాను, తర్వాత నా ఇంటిని కూడా నెగ్లెక్ట్ చేస్తున్నాను, నా పనులన్నీ పక్కన పెట్టేసి వాడి గురించే నా కాన్సన్ట్రేషన్ మొత్తం నేను వాడి గురించే చేస్తున్నాను అని చెప్తుంది. ఏమా అంత కాన్సన్ట్రేట్ చేసి నీ పిల్లలతో బూత్ సాంగ్స్ అవన్నీ చేసే కంటే చక్కగా ఆ బూత్ పాటలకి నువ్వే స్టెప్లు వేస్తే మేమందరం ఇంకా ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తాం కదా. కానీ ఏమండి, పాపం ఎప్పుడో ఒకప్పుడు బద్దలవక తప్పదు. ఎందుకంటే మొన్న ఈ మధ్య ప్రజా సంఘాలు అందరూ కలిసి మానవ హక్కుల కమిషన్, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్కి వీళ్ళు కంప్లైంట్ చేశారు. ఇలాంటి బూత్ పాటలన్నీ ఈ పిల్లలతో వేయించి బూత్ స్టెప్లన్నీ వేయిస్తున్నారు ఛానల్ వాళ్ళు, వెంటనే ఈ ప్రోగ్రామ్స్ అన్నీ ఆపించాలి, వీలుంటే అలాంటి ప్రోగ్రామ్స్ ప్రసారం చేసే ఛానల్స్ కూడా ఆపేయించాలి అనేసి వాళ్ళందరూ కంప్లైంట్ ఇస్తే, అప్పుడు జస్టిస్ సుభాష్ రెడ్డి గారు వాళ్ళు ఏం చేశారంటే, ఆయన ఈ పిల్లల తల్లిదండ్రులను పిలిపించి ముక్క చివాట్లు వేశారు. ఇదేనా మీరు పిల్లల్ని పెంచే పద్ధతి అంటూ బాగా చివాట్లు వేశారు. వాళ్ళు సిగ్గుతో తల ఉంచుకున్నారు. మరి చూడాలి, మరి వీళ్ళు ఇంకా ముందు ముందు అసలు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో మనం చూడాలి. మానవ హక్కుల కమిషన్ ఈ ప్రోగ్రామ్స్ని, ఇటువంటి ప్రోగ్రామ్స్ని రానికుండా చేస్తారా, లేదా అలాంటి ఛానల్స్కి వార్నింగ్ ఇస్తారా, ఏం చేస్తారో మనం వేచి చూద్దాం. తర్వాత ఈ టాపిక్ ఇక్కడితో అయిపోయింది. మళ్ళీ వచ్చే వారం ఇంకో సరికొత్త టాపిక్తో మీ ముందుకి వస్తాను. అంతవరకు
మళ్ళీ కామెడీ.